నోయిడాలోని డిఎన్డి ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ పై ఉన్న డివైడర్ను ఢీకొట్టింది మహిళ. అదుపు తప్పి ఫ్లైఓవర్ 2 లైన్ల మధ్య పిల్లర్ పై పడిపోయింది మహిళ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. మహిళను రక్షించారు. మహిళకు గాయాలు కావడంతో హాస్పిటల్కు తరలించారు అధికారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నోయిడాలోని డిఎన్డి ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ పై ఉన్న డివైడర్ను ఢీకొట్టింది మహిళ. అదుపు తప్పి ఫ్లైఓవర్ 2 లైన్ల మధ్య ఉన్న పిల్లర్ పై పడిపోయింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ ఫ్లైఓవర్ కి సంబంధించి పిల్లర్ మీద ఆ 2 లైన్లకు సంబంధించి మధ్యలో ఆ ఒక పిల్లర్ కి సంబంధించి ఒక స్పేస్ ఉంటుంది, ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఆ ఖాళీ ప్రదేశంలో అదృష్టవశాత్తు అక్కడ పడిపోయింది. లేకపోతే కనుక ప్రస్తుతం ఆ మహిళ ప్రాణాలకు ముప్పు ఉండేది. ఎందుకంటే ఒక్కసారి ఊహించుకోండి, దాదాపుగా ఒక ఫ్లైఓవర్ అంటే కనుక కనీసం 30 నుంచి 50 అడుగులు కూడా ఎత్తుండే అవకాశం ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఆ 2 లైన్ల మధ్య ఒక పిల్లర్ అంటే ఒక లేన్కి సంబంధించి పిల్లర్ సపోర్ట్ ఉంటుంది కదా ఫ్లైఓవర్కి, అక్కడ ఆ గ్యాప్లో పిల్లర్ మీద పడిపోయింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో ఆ మహిళ అక్కడే వేగంగా వచ్చి డివైడర్ని ఢీకొట్టింది. డివైడర్ని ఢీకొట్టిన తర్వాత కట్ చేస్తే ఇటు కింద పడిపోవాల్సిన ఆ సదరు మహిళ అదృష్టవశాత్తు ఆ పిల్లర్కి, ఆ ఫ్లైఓవర్కి సంబంధించి ఒక పిల్లర్ ఉంది, ఆ పిల్లర్కి సపోర్టింగ్గా ఉంటుంది కదా, ఆ స్పేస్లో ఆ ఖాళీలో అక్కడ పడిపోయింది. అక్కడ పడిపోవడమే కాదు, అక్కడ కింద పడకుండా అక్కడే సెట్ అయిపోయింది. ఒకవేళ కనుక ఇంకా వేగం అయ్యింది, లేకపోతే ఇంకాస్త ముందుకు వెళ్ళి కనుక ప్రమాదం జరుగుంటే కనుక బహుశా ఆ ప్రమాదం ఊహించడానికి కష్టమనే చెప్పుకోవాలి. చాలా సందర్భాల్లో చెప్పుకుంటున్నాం అతివేగం ప్రమాదకరం, అతివేగంగా వెళ్ళొద్దంటూ కూడా. అయితే అదృష్టవశాత్తు వెంటనే అక్కడికి చేరుకున్నారు పోలీసులు. ఆ మహిళను అదిగో విజువల్స్ మీరు చూస్తున్నారు. వెంటనే సదరు మహిళను అక్కడికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని ఆ మహిళను సురక్షితంగా కిందకు దించే ప్రయత్నం చేశారు. వెంటనే హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకసారి మీరు చూడొచ్చు, ముఖ్యంగా ఒక స్పెషల్ వ్యాన్ అంటూ ఉంటారు. మరి ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ వింగ్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ సంబంధించిన డిపార్ట్మెంట్ వీటిని యూజ్ చేస్తూ ఉంటుంది. ఇవి అలా అక్కడికి చేరుకొని అక్కడి నుంచి కిందకి తీసుకొచ్చే ప్రయత్నం. మహిళకు గాయాలైనట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖానికి గాయాలయ్యాయి. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరిచైతే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా అతివేగం రోడ్డు మీద వెళుతున్నప్పుడు, స్టీరింగ్ పట్టుకున్నప్పుడు కావచ్చు, లేకపోతే బైక్ హ్యాండిల్ని పట్టుకున్నప్పుడు కావచ్చు, ఒక్కసారి ఆలోచించండి. రోడ్డు మీదకి వెళుతున్నప్పుడు ఎంత లిమిట్లో వెళ్ళాలి, అక్కడ ఎంత లిమిట్ వెళ్ళాలి ఉంటే కనుక అంత లిమిట్లోనే వెళ్ళే ప్రయత్నం చేయండి. ఒకవేళ అక్కడ లిమిట్ లేదు కదా అని చెప్పి కిలోమీటర్లు రయ్యమని దూసుకెళ్ళిపోతూ ఉంటే కనుక ప్రమాదం ఎదురుగుండా పొంచి ఉంటుంది. ఒక్కసారిగా ప్రమాదం అలా తలుపు తడితే కనుక కట్ చేస్తే సీన్ ఇలా ఉంటుంది. అదృష్టవశాత్తు ఈరోజు ఈ మహిళ బతికి బట్ట కట్టింది. లేకపోతే పరిస్థితి ఏమిటి మీరు చూడొచ్చు. మీరు చూడండి, అక్కడ అప్పటికే స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. ఆమె కిందకు పడిపోకుండా పైన వాళ్ళు కాపాడే ప్రయత్నం చేస్తే కింద నుంచి ఫైర్ సేఫ్టీ టీం అక్కడికి చేరుకుంది. ఒక నిచ్చెన వేసింది. నిచ్చెన సాయంతో ఆ పిల్లర్ మీదకి వెళ్ళింది. పిల్లర్ మీదకి వెళ్ళిన తర్వాత ఆ మహిళ దగ్గరికి చేరుకుంది. అప్పటికే ఆ మహిళ గాయాలు కావడంతో కాస్త ఇబ్బందికర వాతావరణం. ఎందుకంటే ఒక్కసారి ఊహించుకోండి, డివైడర్ను ఢీకొట్టింది. అటుగా వెళుతున్న మహిళ ఓవర్ స్పీడ్తో అతివేగంతో వెళుతోంది. డివైడర్ను ఢీకొట్టిన తర్వాత కిందకు పడింది. ఆ 2 లైన్ల మధ్య ఖాళీ ఉంది. ఆ ఖాళీ ఉన్న ప్రదేశంలో అదృష్టవశాత్తు మీరు చూస్తే కనుక అక్కడే ప్రారంభం. మీరు క్లియర్గా గట్టిగా అర్థమవుతుంది. ఇటువైపు వెళ్ళే లైను అంటే వెళ్లేందుకు ఒక లైను, వచ్చేందుకు లైను. ఆ లైన్ స్టార్టింగ్లో ఈ రెండింటికి కనెక్టివిటీ అక్కడే ప్రారంభం అవుతోంది. అక్కడ ఢీకొట్టిన తర్వాత అప్పుడు ముందుకు పడిపోయినట్టుగా భావించాలి. ఎందుకంటే ఆ పిల్లర్కి సంబంధించి మీరు కరెక్ట్గా చూస్తే ఒక్కసారి ఇక్కడ పాజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి పీసీఆర్ పాజ్ చేసే ఒక్కసారి మీరు ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఒకవైపు వెళ్ళలేను, ఇటువైపు వచ్చేలేను ఇలా అనుకుంటే కనుక అక్కడ ఢీకొట్టినప్పుడు ముందు అంటే కారు ముందు విండో నుంచి, ముందు గ్లాస్ నుంచి ఎగిరి పడిందనే భావించాలి. ఎందుకంటే అటువంటి సందర్భంలోనే దాదాపుగా ఇక్కడ అంత స్పీడ్లో వెళ్ళిన తర్వాత అక్కడ పడే అవకాశం ఉంటుంది. లేదంటే కనుక ఒకసారి ఊహించుకోండి, ప్రమాదం ఊహలకు కూడా అందరూ ఇన్ఫాక్ట్ ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంటుంది. ఈ విజువల్ చూస్తే ఉత్తరప్రదేశ్కి సంబంధించి మరి ముఖ్యంగా నోయిడాకి సంబంధించిన విజువల్ ఇది. అక్కడ
పిల్లర్ నెంబర్ 7 దగ్గర జరిగిన ఘటన ఒక్కసారిగా అక్కడ వాళ్ళని కలిచివేస్తుంది. స్థానికులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. మరీ ముఖ్యంగా అటుగా వెళుతున్న వాళ్ళకి అసలు ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ అర్థం కాలేదు. చాలా మంది అయితే మాత్రం అక్కడ ఆగిపోయి కాపాడే ప్రయత్నం చేస్తారు, ఆమెను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ సంబంధించి ఇన్ఫాక్ట్ అటుగా వెళ్తున్న ప్రయాణికులు కూడా ప్రయత్నం చేస్తారు, ఆమెను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే గాయాల పాలైన తర్వాత ఒక్కసారిగా స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అక్కడి నుంచి కదలేని పరిస్థితి ఉంటుంది. ఇటువంటి ఛాన్సులు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఎందుకంటే స్పృహ లేని సందర్భంలో ఆ మనిషి అలా ఒకవేళ ఎందుకంటే దొర్లుకుంటూ వెళ్ళిపోయి ఒకవేళ కింద పడిపోతే కనుక ఒకసారి ఊహించడానికి కూడా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. సో అటువంటి నేపథ్యంలో అక్కడ స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని తాళ్ల సాయంతో మహిళని కాపాడే ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఈ గ్యాప్లోని ఇటు పోలీసులకు కూడా సమాచారం అందించారు. పోలీసులు వచ్చారు, పోలీసులు వెళ్ళారు అక్కడికి. ఇన్ఫాక్ట్ ఫైర్ సిబ్బందికి వాళ్ళు కాల్ చేశారు. ఫైర్ సిబ్బంది అక్కడికి హుటాహుటిన చేరుకుని మహిళను కాపాడే ప్రయత్నం చేశారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. వెంటనే ఒక క్రేన్ సాయంతో ఆ మహిళను ఆ క్రేన్లోకి ఎక్కించి కిందకు తీసుకొచ్చారు ఫైర్ సిబ్బంది, అలాగే పోలీసులు. ఇటు కొన్ని బృందాలు అక్కడికి చేరుకున్నాయి ఫైర్ సిబ్బంది, అలాగే ఇటు పోలీసులు కూడా ఒక బృందంగా ఏర్పడి ఆ మహిళను బయటకు తీసుకొస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. వెంటనే అంబులెన్స్ అదుగు అక్కడ మీరు చూస్తే కనుక రైట్ సైడ్ వెంటనే అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంచారు. ఎప్పుడైతే ఆ మహిళను రెస్క్యూ చేశారో వెంటనే అంబులెన్స్లోకి ఎక్కించి అక్కడి నుంచి దగ్గరలోని హాస్పిటల్కు తరలించే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతానికైతే మాత్రం ఆ మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు వైద్యులు.